వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ సురక్షితంగా గమ్యం చేరాలని గోదావరిఖని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ సూచించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని కార్పొరేషన్ టీ జంక్షన్ వద్ద ట్రాఫిక్ అవగాహన సదస్సులో ఆయన సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. నియమాలను పాటించని వాహనదారులకు అవగాహన కల్పించడంతో పాటు భద్రతా ప్లకార్డులను ట్రాఫిక్ పోలీసులు ప్రదర్శించారు. ద్విచక్ర వాహనదారులు వివిధ హెల్మెట్ ధరించాలని, కారు నడిపేవారు సీట్ బెల్ట్ వేసుకోవాలని అన్నారు. వాహనదారులకు సంబంధిత పత్రాలు వెంట తెచ్చుకోవాలని ఆయన సూచించారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి ఇతరుల ప్రాణాలకు హాని కలిగించవద్దని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే కఠిన శిక్షలు తప్పవని ఆయన హెచ్చరించారు. వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను పాటించి ప్రమాదాలను నివారించాలని ఏసీపీ కోరారు. రామగుండం కమిషనరేట్ ప్రజలందరికీ మా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్ మంచిర్యాల, పెద్దపల్లి అండ్ రామగుండం సిబ్బంది తరఫున, తర్వాత మా కమిషనరేట్ తరఫున ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ప్రజలందరూ కూడా హెల్మెట్ తప్పకుండా ధరించాలి, సీట్ బెల్ట్ తప్పకుండా ధరించాలి. ఆ తర్వాత ఎట్టి పరిస్థితిలోనూ తాగి వాహనం నడపొద్దు, అతివేగంగా వాహనం నడపకండి. తర్వాత మీ ప్రాణాలు, ఎదుటివారి ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా ఎట్టి పరిస్థితుల్లో డ్రైవింగ్ చేయదు. ఒక 5 నిమిషాలు లేట్ అయితే పెద్దగా జరిగే నష్టమేం లేదు, కానీ అతివేగంగా లేదా తాగి వాహనం నడిపితే మీకు కానీ తర్వాత ఎదుటివారికి కానీ ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందువల్ల, ఫ్యామిలీస్ అందరికీ కూడా అతి ఎక్కువ నష్టం జరిగే విధంగా ఉన్నందువల్ల దయచేసి అన్ని జాగ్రత్తలు తీసుకొని వాహనం నడపాలని మేము మా రామగుండం కమిషనరేట్ ట్రాఫిక్ పోలీస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి సంవత్సరం భారతదేశంలో చూసుకుంటే ప్రతి సంవత్సరం రోడ్ యాక్సిడెంట్లో 1,65,000 మందికి పైగా చనిపోతున్నారు. అలాగే 5 నుంచి 6 లక్షల మంది